సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లా టీ20 లీగ్ 2026 క్రికెట్ టోర్నమెంట్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. సంగారెడ్డి మండలం సింగపూర్లో గ్రామంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రత్యక్షంగా వీక్షించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహణ, మ్యాచ్ల స్థాయి, క్రీడాకారుల ప్రతిభపై ఎంపీ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సింగపూర్లో ఇవాళ ఉదయం జరిగిన మెదక్ వర్సెస్ మహబూబ్ నగర్ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాస్ గెలిచిన మహబూబ్ నగర్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా మెదక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులు చేసింది. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహబూబ్ నగర్ జట్టు కేవలం 12 ఓవర్లలోనే 122 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన మహబూబ్ నగర్ బౌలర్ మహమ్మద్ షాదాబ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపీ గడ్డం వంశీకృష్ణ షీల్డ్ అందజేశారు. మ్యాచ్ లో ఆడిన ప్రతి జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. నల్గొండ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఈ టోర్నమెంట్ లో 100వ మ్యాచ్ గా ఇక్కడ జరగటం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ వంశీకృష్ణ చెప్పారు. జిల్లా స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులకు ఇలాంటి టోర్నమెంట్లు గొప్ప వేదికలని అన్నారు. I really wish all of you for reaching to this stage and I wish the teams all the best for the future matches. I believe the Nalgonda Hyderabad match is going to be the 100th match of this tournament. So Visakha Industries, Vivek Garu has always wanted to encourage district level cricketers. He wanted to bring forward district level talent. So I'm very happy. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కోనాపూర్లో జరుగుతున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను కూడా ఎంపీ వంశీకృష్ణ సందర్శించారు. అక్కడ ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల ప్లేయర్లతో పరిచయం చేసుకుని మ్యాచ్ కి సంబంధించిన టాస్ ను ఎంపీ స్వయంగా వేశారు. టాస్ గెలిచిన ఖమ్మం జట్టు మ్యాచ్ లో బరిలోకి దిగింది. ఉదయం జరిగిన వరంగల్ వర్సెస్ రంగారెడ్డి మ్యాచ్ లో రంగారెడ్డి జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. We have seen the first ball that has been pitched by Javad Khan. Just like checking the shot that's in the air for a while. Will that be taken? Yes, it is. Long on doesn't make a mistake. That will be the fall of wicket number 8 and this one is of the said batsman Chandra. రంగారెడ్డి వర్సెస్ వరంగల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన రంగారెడ్డి జట్టు బ్యాట్స్మెన్ ఈశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షీల్డ్ ను ఎంపీ వంశీకృష్ణ, నిర్మలా జగ్గారెడ్డి కలిసి అందజేశారు. తన తాత కాకా వెంకటస్వామి పేరును ముందుకు తీసుకువెళ్తూ ఇంత మంచి క్రీడా వేదికను అందించిన ఎంపీ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. కానీ క్రీడలను ప్రోత్సహించే వాళ్ళకి ఎంత భక్తి ఉందనేది కూడా మనం గుర్తించాలి. మరి తాత పేరును నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకుడికి మనమందరం కూడా ఇంకా కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాలి. తాతగారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. కార్మికులకు ఎంతో అండ. ఈరోజు ఏ పని చేసినా వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, ఈఎస్ఐ ఉండాలి, మరి అన్ని ఫండ్స్ వాళ్ళకి అందాలని చెప్పి మరి పోరాడిన నాయకుడు జిల్లాల్లో క్రికెట్ ఆడుతున్న యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హెచ్వైసీ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు ఎంపీ వంశీకృష్ణ. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని అన్నారు.